రైల్వే స్టేషన్ బ్లాగ్ తీస్తున్నాం. ఆ స్టేషన్ లో టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ ఏంది వల్ల ఈ బ్లాగ్ లో చూపించడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ పార్ట్ 2 ట్రైన్ లో జర్నీ చేసి బ్లాగ్ చూపించడం జరుగుతుంది. ఇది గేట్ నెంబర్ 1. ఈ గేట్ నెంబర్ 1 నుంచి లెఫ్ట్ కు కొంచెం ముందుకు ఇది గేట్ నెంబర్ 2. మనం టికెట్లు కావాలనుకుంటే గేట్ నెంబర్ 2కి వెళ్ళాలి. మనం గేట్ నెంబర్ 2 లో ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ మన సెల్ఫ్ గా టికెట్ తీసుకునేది, రైట్ సైడ్ మనము కౌంటర్లో వెళ్ళి టికెట్ తీసుకున్నాం, మధ్యలో మనము బ్యాగ్స్ చెక్ చేసేది. ఇట్లా స్ట్రేట్ వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ లో మనము ట్రైన్ ఎంక్వైరీ తెలుసుకునే కౌంటర్ అది ఇప్పుడు బంద్ ఉంది. స్టేషన్ లో ఈ బండ్లు గిట్ట ఉంటాయి. ఈ బండ్లు ఫ్రీ కాదు, 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే మన లగేజ్ ని ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2కి షిఫ్ట్ చేస్తారు. వెయిటింగ్ హాల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ఉంది వెయిటింగ్ హాల్. ఇక్కడ మన తెలంగాణ టూరిజం ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనకు తెలంగాణలో టూరిజం ప్లేస్లు ఏమేమి ఉన్నాయని కనుక్కోవడానికి ఇక్కడ కౌంటర్ బంద్ ఉంది. ఇప్పుడు ఉదయం ఇక్కడ కనుక్కోవచ్చు అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ఉంది. ఇది నెంబర్ 1 నుంచి స్టెప్స్ ఎక్కినాక రైట్కి వెళ్ళినాక ఈ ఫస్ట్ లెఫ్ట్ నుంచి కిందికి వెళ్తేనంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇట్లే ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 4 లాస్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత అది లాస్ట్ ఉన్నది ఇక్కడ 6. ఈ 6 ఇందులో ఎవరు లేడుగా 6లా. ఇక్కడ ఏముండదు ప్రజెంట్ అయితే 4 వరకే ప్లాట్ఫామ్ నెంబర్స్. ట్రైన్లో ఆగేది పోయేది దాన్ని ఏమే 6 ఎవరు లేడుగా ఇక్కడ. ప్రజెంట్ 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. స్టెప్స్ లెఫ్ట్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ దారి ఇది. రైట్ మళ్ళీ లెఫ్ట్ బ్యాక్ సైడ్ బయటికి వెళ్ళచ్చు. లెఫ్ట్ ఇప్పుడు బయటికి వెళ్ళేది ఏం కాదు. ఇది గిట్ట లోపలికి వచ్చేదాం. మేము రివర్స్ వస్తున్నాం. ఇక్కడ నుంచి గిట్ట ఎంట్రీ ఉంది. ఇక్కడ చిన్న టికెట్ కౌంటర్ ఉంది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ ఉన్న టికెట్ కౌంటర్ దగ్గర రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఇది. ముందున్నదో మనం జనరల్గా టికెట్లు తీసుకునే టికెట్ కౌంటర్. ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము ట్రైన్ జర్నీ చేసి బ్లాగ్ తీస్తున్నాం నిదానంగా. ఓపిక ఇప్పుడు తొందర అయిపోయింది మాది.